నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ అయితే రిజల్ట్ వచ్చాయి. అయితే ఆరా మస్తాన్ గారు కూడా తన సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ఏంటంటే తన సర్వేలో ఏంటంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, కానీ దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం నమ్మడం లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆరా మస్తాన్ సర్వే మనం చూసాం. ఇందులో ఏంటంటే వైసీపీకి అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ సర్వేని నమ్మడం లేదని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఇవాళ సజ్జల గారి ప్రెస్ మీట్ మీరు కనుక చూసుంటే వినుంటే ఆ వాయిస్లో ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఆరా మస్తాన్ గారు సర్వే గురించి మాట్లాడారు, మిగిలిన సర్వేల గురించి కూడా ప్రస్తావించారు ఆయన. అయితే ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పేది ఏంటంటే ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం పూర్తిగా నమ్మడానికి లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో మంగళవారం వరకు వేచి చూద్దాము. ప్రజలైతే మహిళలైతే మనకే ఓటేశారు, నిశ్శబ్దంగా ఓటింగ్ జరిగింది ప్రక్రియ, కాబట్టి మనం గెలుస్తాము, ఈ సర్వేలు నమ్మకండి అన్నట్టు మాట్లాడాడు. ఆరా మస్తాన్ కూడా మీకు ఎంత చెప్పాడండి, 94 నుంచి 104 అన్నాడు. ఆయన ఖచ్చితంగా 150 అనలేదు, 140 అనలేదు, 160, 170 వరకు వెళ్ళలేదు. అంటే ఆరా మస్తాను కొంతవరకు అతను చేసిన సర్వే ఎంతవరకు తీసుకోవచ్చు అని మనం ఆలోచించాలి. బికాజ్ ఆరా మస్తాను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని చేశాడు అనేది మనకు వచ్చిన టాక్. ఎవరి దగ్గర? వైసీపీ దగ్గర. వైసీపీకి అనుకూలంగా చేశాడు ఆయన. నిన్న ఆరా మస్తాన్ మాట్లాడినప్పుడు కూడా అతనిలో కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు కనిపించలేదు. అంటే చాలామంది చెప్పిన మాట కూడా అది చెప్పటంలో, అంటే సర్వేల గురించి ఆయన విశ్లేషించేటప్పుడు ఆయన చాలా గంభీరంగా కానీ లేకపోతే ఒక ఖచ్చితంగా కానీ చెప్పిన అది కనిపించలేదు మనకు ఆయనలో. ఎందుకంటే అంటే ఆయన సర్వే మీద ఆయనకి నమ్మకం లేదా? ఇప్పుడు ఈ ఆరా మస్తాన్ సర్వేలు మనం ఎంతవరకు తీసుకోవచ్చు? గతంలో మనం చూసుకుంటే కేకే లాంటి సర్వేలు కరెక్ట్గా చెప్పారు. కేకే సర్వే తీసుకుంటే గతంలో 151 వైసీపీకి వస్తుందన్నారు ఆయన, వచ్చింది. అందుకే ఈసారి ఆయన 161 తెలుగుదేశం కూటమికి అని అన్నారు. కాబట్టి అది నిజమయ్యే అవకాశం ఉందా అనేది మనం వేసి చూడాలి. ఎందుకంటే ఆ సంఖ్య చెప్పినప్పుడు ఈవెన్ తెలుగుదేశం కూటమే నమ్ముతుందో లేదో మనం చెప్పలేం. కాబట్టి ఇవన్నీ ఒక గ్యాంబ్లింగ్ లాగా మనం అనుకోవాలి. ఈ సర్వేలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్యాంబ్లింగ్ కిందే మనం తీసుకోవాలి. ప్రీ ఎలక్షను పోస్ట్ ఎలక్షన్ చూసుకున్నప్పుడు ఆ ప్రభావాలు మారుతాయి కదా. ఇప్పుడు ఓటర్లను లాస్ట్ మినిట్లో ఏది ప్రభావితం చేస్తుందో మనం చెప్పలేం. ఒక 1 వీక్ ముందుండే మూడ్ వేరు, రేపు టెల్లిండ్లో ఎలక్షన్ ఉంటుంది అన్నప్పుడు ప్రజల మూడ్ వేరేగా ఉంటుంది. అందులో ఈసారి ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళ మీద ఉన్న పెద్ద ఆరోపణ ఏంటంటే డబ్బులు పంచలేదు కదా. మీకు చాలా చోట్ల ఈవెన్ వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, లేకపోతే పిఠాపురం కావచ్చు, ప్రతి చోట ప్రజలు ఏం చేశారు, వెళ్ళి దెబ్బలాడారు. వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళారు, వైసీపీ కార్యాలయాలకి, తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు, మాకెందుకు డబ్బులు ఇవ్వలేదు మీరు అని దెబ్బలాడారు. వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే పాపం వాళ్ళకి ఏం జరిగిందంటే ఈసారి వైసీపీ వాళ్ళు ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చారో వాళ్ళ డబ్బులు పంచకుండా ఎవరికి వాళ్ళు ఎలాగ మనం గెలవము అని వాళ్ళే ఫిక్స్ అయిపోయి వాళ్ళు డబ్బులు పంచలేదు. అది మైనస్ అయ్యి ఎవడు ఓటు వేయలేదు. తర్వాత వీళ్ళు కొంతమంది వాలంటీర్స్ని అసలు ఎందుకు పెట్టుకున్నారు? ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఇంత మాట్లాడారు కదా, కానీ ఇప్పుడు వాలంటీర్లనే వీళ్ళు పక్కకు నెట్టేశారు వైసీపీ వాళ్ళు. దానికి కారణం ఏంటంటే వాలంటీర్స్కి ఏం చెప్పారు, మీరు రిజైన్ చేసేయండి. ఆ రోజు ఈ పెన్షన్ గొడవల్లో వాలంటీర్స్ని విధుల్లోంచి పక్కకు పెట్టమన్నప్పుడు వైసీపీ చాలా పెద్ద గొడవ చేసింది. మీకు గుర్తుంటే నిన్న ఫస్ట్ వచ్చింది. నిన్న ఎవడైనా పెన్షన్ గురించి గొడవ చేశాడా? పెన్షన్లు వాలంటీర్ల గురించి ఎవడైనా మాట్లాడా? నిన్న వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడలేదు కదా. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఏ వాలంటీర్లను అయితే వీళ్ళు నమ్ముకున్నారో ఆ వాలంటీర్లకు వాళ్ళు ఏం చెప్పారు, మీరు రిజైన్ చేసేసేయండి, మీకు 2 నెలల జీతం 10,000 మేము ఇస్తాము, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వెనక్కి తీసుకుంటాము అన్నారు. ఆ వాలంటీర్లందరికీ ప్రతి ఒక్క అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఆ 50 ఫ్యామిలీస్ ఒక్కొక్క వాలంటీర్ కింద ఉంటాయి కాబట్టి ఆ 50 కుటుంబాలకి సంబంధించిన వివరాలని వీళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఆ వాలంటీర్లు డబ్బులు పంచలేదు, ఎవడికి వాడు డబ్బు దాచుకున్నాడు. సో ఇప్పుడు వాలంటీర్లు అందుకని వైసీపీ పక్కకు పెడుతోంది. ఇప్పుడు వాలంటీర్లను ఏమీ అనలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఎందుకంటే కుక్కిన పేనుల్లాగా పడున్నారు. అందుకని ఇప్పుడు వాలంటీర్ల గురించి వాళ్ళు ప్రస్తావించలేదు. మీరు గమనిస్తే గత నెలలో కూడా వాళ్ళు వాలంటీర్ల మీద పెద్ద ఇదే చేశారు. వాలంటీర్లు వద్దంది తెలుగుదేశం కూటమి అంటూ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆ నెపం నెట్టడానికి ప్రయత్నించారు. కానీ వారం రోజులుగా అసలు వాలంటీర్ల ప్రస్తావన లేదు,
పెన్షన్ల ప్రస్తావన లేదు, నిన్న ఆటోమేటిక్గా పెన్షన్లు పడిపోయాయి ఈసారి వైసీపీ, మీకు గుర్తుంటే. కాబట్టి వాలంటీర్లను ఎప్పుడైతే పక్కకు పెట్టారో వీళ్ళు, ఎప్పుడైతే డబ్బులు పంపకాలు జరగలేదో వైసీపీ నెగ్గే అవకాశాలు సన్నగిల్లాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఆరామస్తాన్ చెప్పిన దాంట్లో కూడా ఖచ్చితత్వం లేదు. అతను ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్పలేకపోతున్నాడు. వాళ్ళ తరఫున చేశాడు కాబట్టి, చెప్పాలి కాబట్టి ఏదో చెప్పాడు అంతే. అంటే అదంతా ఏమంటే కొంతమంది మాటలు వస్తున్నాయి ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకొని కొంత మరి వాళ్ళ అనుకూలంగా ఇస్తున్నారు అని చెప్పేసి సర్వేలు. మరి అది నిజంగా మరి డబ్బులు తీసుకొని ఇచ్చిన ఇదేనా అంటారా మరి ఇక్కడ? ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు అంటే. అదే అంతే. ఇప్పుడు తీసుకున్న డబ్బులకు న్యాయం చేద్దామంటే అక్కడ మీరు గ్రౌండ్ లెవెల్లో విషయం వేరేగా ఉంటుంది కదా. అక్కడ ప్రజలు వేసింది ఓటు వేరే వాళ్ళకి, అది అతనికి తెలుసు. కానీ ఆ మాట ఇక్కడ చెప్పలేడు కదా. వైసీపీకి ఫుల్గా రాదు, 25 సీట్లు వస్తాయి, 30 సీట్లు వస్తాయని చెప్పలేడు కదా. అంత ధైర్యం చేయలేడు. కాబట్టి అతను 94 నుంచి 104 అని అన్నాడు. కాబట్టి ఈవెన్ లోక్సభ కూడా అతను ఎంత చెప్పాడు, 15 ఎంతో చెప్పినట్టున్నాడు. ఏదేమైనా ఆరామస్తాన్ చెప్పింది కావచ్చు, మామూలు వేరే మీడియాలు అంటే ఈ లోకల్గా చెప్పినవన్నీ మనం ఖచ్చితంగా తీసుకోకర్లే. బట్ జాతీయ మీడియా సర్వేలు ఏమైనా చెప్తే కనుకైతే అవి అంటే ఎటువంటివి, ఇప్పుడు పీపుల్స్ పల్స్ అలాంటివి కొన్ని మనం నమ్మటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. అందుకని అది మనం నమ్మేదానికి అవకాశం ఉంది. కానీ ఆరామస్తాన్ చెప్పింది మాత్రం మనం ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని అనుకోవటానికి లేదు. అంటే ఇప్పుడు ఇంతవరకు చూస్తే తను చెప్పింది జరిగాయి. మరి ఇప్పుడు ఈసారి మాత్రం డబ్బులు తీసుకొని సర్వే చేశారని చెప్పేసి అంటుంటే మరి ఇది జరిగే అవకాశం లేదంటారా? మరి తనకి బ్యాడ్ అయిపోద్ది కదా మరి. ఏమంటే ఇంకా 5 ఏళ్ళ తర్వాత కదా, అప్పటికి రాజు ఎవడో మంత్రి ఎవడో, అవునా కాదా? ఇప్పుడు నేను ఎప్పుడో బ్యాడ్ అవుతానని ఇప్పుడు వచ్చే అవకాశం వదులుకోను కదా. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని అతను ఒక ఇష్టంగానో లేదో వేరే వాళ్ళ మీద కోపంతోనో ఈ పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఉండొచ్చు వైసీపీకి. అంత మాత్రాన ఏమీ తప్పులేదు కదా, అది అతని ఇష్టం. అది కాకపోతే అతను చెప్పిన సర్వే ఎంతవరకు మన నిజమవుతుంది, దాన్ని మనం నమ్మచ్చా అనేది మనం ఆలోచించుకోవాలి. ఆరామస్తాన్ ఎందుకు అలా చేశాడు అనేది అతని వ్యక్తిగతం. అది మనకు అది అవసరం లేదు. మనకు ఎంతవరకు అవసరం అంటే ఇప్పుడు ఈ సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే నిజమా కాదా, అవుతుందా లేదా అంతవరకే. ఈ సర్వే అవుతుందా లేదా అనే దాంట్లో మాత్రం చాలా సందేహాలు అందరికీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎల్లుండ ఇంకొక రోజులో ఉన్నాం మనం. ఎలాగా 4వ తారీఖు మనకి మధ్యాహ్నానికి రిజల్ట్ తేటతెల్లం అవుతుంది. కాబట్టి అప్పుడు ఏ సర్వేలు కరెక్ట్గా వచ్చాయి, నిజంగా ఈ సర్వేలు నమ్మచ్చా లేదా అనేది ఆ రోజు ఆలోచించవచ్చు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏది గట్టిగా చెప్పలేకపోయాడు. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఆయన మాట్లాడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు దాన్ని ప్రచారం చేశాడు కానీ ప్రజల్లోకి వెళ్ళలేదంటాడు ఆయన. కాకపోతే ఆయన గట్టిగా మేము బీజేపీని అడిగామని చెప్పగలుగుతున్నాడు, ఆయన చెప్పలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఓటమికి చాలా కారణాలు ఉంటాయమ్మా. కాబట్టి ఇప్పుడు వైసీపీ ఓడిపోతే వాళ్ళు చేజేతిలో చేసుకున్నదే. ఒక సంక్షేమాలు గట్టెక్కించు అనేదానికి అప్పుడు మనం వైసీపీని ఉదాహరణగా చెప్పుకుంటాము. జగన్మోహన్ రెడ్డిని నమ్మి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పచెప్పారు ప్రజలు, అది నిలబెట్టుకోలేకపోయాడు ఆయన. కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఏం చేస్తాడో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.